త్రివేణి సంగమ ప్రాంతమైనటువంటి ప్రయాగరాజులో పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్నారు, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఏకంగా 25 కోట్ల మంది దాటారు. టోటల్గా పుణ్యస్నానాలు పూర్తయ్యే నాటికి 40 కోట్ల మంది చేస్తారన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఇట్లాంటి దశలో నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళారు, పుణ్యస్నానం ఆచరించారు. ఆయన్ని యోగి ఆదిత్యనాథ్ రిసీవ్ చేసుకుని ఆ పైన త్రివేణి సంగమంకి బోట్లో తీసుకుని వెళ్ళి, ఎందుకంటే అది అవతల పార్కన ఉంటుంది, ఆ మధ్యలోకి బోట్లో తీసుకెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించేటటువంటి ఏర్పాటు చేశారు. తద్వారా పుణ్యస్నానం అక్కడ చేశారు. ఆ సందర్భంగా అక్కడ కోట్లాది మంది భక్తులు ఎవరైతే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారో వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ సాగారు. మనకి సుదీర్ఘకాలంగా కనబడుతున్నటువంటి లోటు ఇదే. ప్రధాని అభ్యర్థిగా తనని తాను చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ ఇట్లాంటి వాటి దగ్గర కనిపించిన పరిస్థితి. ఒకప్పుడు ఈ అమ్మాయి ప్రియాంక గాంధీ వాద్రా అయితే వెళ్ళింది, ఏది మన పుష్కరాలు లాంటి వాటికి. ఇప్పుడు తను వెళ్ళట్లేదు, అంటే అధికారం తనకి గెలిచేసిన తర్వాత. సోనియా గాంధీ ఏనాడు అడుగుపెట్టినటువంటి పాపాన పోలేదు ఇట్లాంటి వాటిలో. అంటే పుణ్యం చెయ్యాలి, అది పాపాన్ని అనకూడదేమో. అదే సందర్భంలో నరేంద్ర మోడీ ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాలకు అటెండ్ అవ్వటం జరుగుతూనే ఉంది.